కోడల నాని వల్లభనేని వంశీ వీళ్ళిద్దరూ ఒకప్పుడు మా మాయ సీట్లు ఇస్తేనే ఈరోజు ఈ స్థాయికి వచ్చారు. ముఖ్యంగా మన కోడల నాని ముందుగా కోడల నాని గురించి చెప్పాలంటే 2004, 2009 రెండుసార్లు గుడివాడ సీట్ ఇప్పించారు, 2 సార్లు గెలిచారు. మళ్ళీ వల్లభనేని వంశీ 2009 విజయవాడ ఎంపీ సీట్ ఇచ్చారు, అది ఓటమి చెవి చూశారు. దాని తర్వాత 2014లో మళ్ళీ వల్లభనేని వంశీ గారికి సీట్ ఇచ్చారు. సీట్ ఇచ్చినప్పుడు మీరు ఈరోజు ఈ స్థాయిలో ఉన్నారంటే అది నారా చంద్రబాబు నాయుడు మాయ వల్లే. అలాంటి వ్యక్తిని పట్టుకుని మీరు ఎంతో గౌరవించాల్సింది పోయి, నేను ఈ మధ్య టీవీలో చూస్తున్నాను, నాకు ఫస్ట్ 2 డేస్లో నాకు బాగా బాధేసింది. ఎందుకంటే మీరు వాడే లాంగ్వేజ్, బూతులు, పచ్చి బూతులు, మీరు మా ఆయన తిడుతున్నారు ఓపెన్గా టీవీలో ప్రెస్ ముందు. అలా మీరు తిట్టొచ్చా అని కోడలని నోటికొచ్చినట్టు తిడుతున్నాడు మా ఆయన పెట్టుకుని. మీరు ఆదర్శవంతమైన మిమ్మల్ని చూసి అందరు నేర్చుకోవాలి. ఒక 4 మంచి మాటలు చెప్పాలి మిమ్మల్ని చూసి, మీ స్పీచ్ని చూసి ఇన్స్పైర్ అవ్వాలి. కానీ ఏంటిది ఈ బూతులేంటి? మళ్ళీ ఇంకో ఆయన గన్నవరం ఎమ్మెల్యే కోడల నాని, సారీ వల్లభనేని వంశీ, ఆయన కూడా నోటుకొచ్చినట్టు వాగాడు మాలేసుకుని. నీ మొహం పొగలబడతా ముండా ఏంటిది? మా ఆయన పడికి నోటుకొచ్చిన బూతులు తిట్టడం. వల్లభనేని వంశీ గారు మీరు అలా మాట్లాడకూడదు, తప్పు అని చెప్పి ఆయన స్వయానే చెప్పడం జరిగింది. కానీ మీరు కంట్రోల్ అవ్వట్లా. దాని తర్వాత మీరు నోటిఫికేషన్ వాగారు. ఆయన సారీ అని చెప్పి ఆ లైఫ్ టెలికాస్ట్ కట్ చేసి పెట్టేశారు. నేను ఒకటే చెప్తున్నాను, మా మాయ గురించి అలాంటి మాటలు మాట్లాడుతుంది. ఇంకోసారి బూతులు అలా మాట్లాడంటే మీ ఇద్దరికి మంచిది కాదు. కోడల నాన్నగారికి, వల్లభనేని వంశీ గారికి ఈరోజు ఈ స్థానంలో మీరు ఉన్నారంటే అది మాయ వల్ల. జాగ్రత్త. నోరుందని చెప్పి నోటిఫికేషన్ వాగితే ఇక్కడ ఎవరు కూర్చోలేరు, గాజు దొరుకుని ఎవరు కూర్చోలేదు ఇక్కడ. మంచిగా మాట్లాడండి, ఏదైనా విధి విధానాల మీద ఉంటే విమర్శించుకోండి. అంతేకాని బూతులు మట్టుకుని మా మాయని పట్టుకుని తిడితే ఊరుకునే ప్రసక్తి లేదు. మీరు రాజకీయాల్లో ఉన్నారు, అందరు చూస్తున్నారు, ఆడపడుచులు ఎంతమంది ఆడవాళ్ళు చూస్తున్నారు. ఇలాంటి బూతులు మాడితే అసలు మన పార్టీ పరువు తీసినట్టే. ఈ బూతులు మాట్లాడుకోండి, మర్యాదగా ఉండదు, బాగోదు కూడా. మీకు ఈ వీడియో ద్వారా మీ ఇద్దరికి, కోడల నానికి, వల్లభనేని వంశీకి హెచ్చరిస్తున్నాను.